హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాపని చూడాలి అని అడిగిన అరవింద్ షాక్ లో విక్రమాదిత్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అరవింద్ అయితే విక్కీ కాల్ చేస్తుంది. అరవింద్ కాల్ చేసి విక్కీ అయితే చాలా భయపడిపోతాడు. అక్క ఎలా ఉన్నావు, బాగున్నావా అని విక్కీ అడుగుతాడు. నేను బాగానే ఉన్నాను, కానీ అమ్మ ఏం చేస్తుంది, అమ్మ ఎలా ఉంది అని అరవింద్ అడుగుతుంది. ఆ మాటలు విన్న విక్కీ అయితే షాక్ అవుతాడు. ఇక్కడ పద్మావతి విక్కీ ఫోన్ లాక్కొని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమని చెప్తుంది. విక్కీ, నాకు అమ్మని చూడాలని ఉంది, కానీ నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు వీడియో కాల్ చేసి ఒకసారి అమ్మని చూపించండి అని అరవింద్ అడుగుతుంది. ఆ మాటలకు పద్మావతి కూడా షాక్ అయిపోతుంది. దీనికి విక్కీ కూడా ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటాడు. ఏంట్రా ఏం మాట్లాడవు, అమ్మని బాగానే చూసుకుంటున్నావు కదా, అమ్మ బాగానే ఉంది కదా, ఏం కాలేదు కదా, నాకు అమ్మని చూడాలని చాలా అనిపిస్తుంది, కానీ నేను రాలేను కదా, నాకు వీడియో కాల్ చేసిన అమ్మని చూపించండి ఒకసారి, నా బిడ్డని నాకు చూపించండి అని అరవింద్ అడుగుతుంది. పద్మావతి అయితే ఏం చేయాలో తెలియక అలాగే ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటుంది. మరోవైపు విక్కీ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. సరే మీరు కంగారు పడకండి, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తానని పద్మావతి విక్కీకి సైగ చేస్తుంది. ఎంత అడిగినా వీడియో కాల్ చేయకపోవడంతో అరవింద్ కొంచెం డౌట్ వస్తుంది. ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అనుమానపడుతుంది. చూసాక ఫ్రెండ్స్, మరి మెరుగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.